నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే నవమః సర్గః. తవ నాస్తి మనుష్యేంద్ర నచా భూతే కదాచన మనస్యపి తథా రామ నచైతద్విద్యతే క్వచిత్. సీతాదేవి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. సుతేక్ష మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి దండకారణ్యంలోకి ఆ ఆశ్రమం నుండి బయలుదేరినటువంటి రామచంద్రుడు ఆ ధనుస్సుని పట్టుకున్నటువంటి ఒడుపుని చూచేటప్పటికే సీతాదేవికి అర్థమైనది, రామలక్ష్మణులు రాక్షసులను వధించడానికి సిద్ధమైపోయారు అని చెప్పి. మరి ఈ సందర్భంలో వనవాస దీక్షలో వచ్చినటువంటి వనవాస దీక్ష చేస్తున్నటువంటి రామచంద్రుడు రాక్షసులతోటి వైరం పెట్టుకోవటం అనేది ఎంతవరకు సమంజసము అని ఆలోచిస్తూ, రామచంద్ర, ఈ లోకంలో ముఖ్యంగా 3 కామజమైనటువంటి వ్యసనములు ఉన్నాయి. అందులో ఒకటి అసత్య భాషణము, రెండవది పరదారాభిగమనము, మూడవది అకారణంగా వైరం పెట్టుకోవడం, అకారణంగా శత్రుత్వం, లేకపోతే శత్రుత్వం లేకుండానే హింసించడం అనేది. ఈ మూడింటిలోనూ కూడా అసత్య భాషణము అనేది నీలో లేనే లేదు. నువ్వు ఒక మాట మాట్లాడావు అంటే ఆ మాట తప్పనిసరిగా నెరవేర్చుతావు, నెరవేర్చే మాటనే మాట్లాడతావు అంటారు కదా. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అని చెప్పినట్లుగా ఏదైతే ఆలోచిస్తాడో అదే మాట చెబుతాడు, ఏదైతే చెబుతాడో దానినే తప్పనిసరిగా ఆచరించి తీరుతాడు రాముడు. అందుకని అసత్యానికి తావు లేనే లేదు. ఇంకా రెండవదైనటువంటి పరదారాగమనం అంటే పరస్త్రీలను కామించడం, పరస్త్రీల పొందుకోరటం ఏదైతే ఉందో, పరస్త్రీ పొందు, మరి అది ఆ విషయంలో కూడా సందేహము లేనే లేదు. నీ వద్ద అటువంటి లక్షణము, పరస్త్రీలను కామించినటువంటి లక్షణము లేనే లేదు అని అంటూ ఆ మాట చెబుతూ ఉన్నది. మరి ఇంతకుముందు శ్లోకంలోనే ఆ ఆలోచనే లేదు అంటూ, అసలు ఆలోచనే లేనప్పుడు పొందు ఎలా జరుగుతుంది? కాబట్టి అసలు ఆ పరదారాగమనం అనే దోషము నీలో ఉండనే ఉండదు అనే విషయాన్ని ప్రతిపాదిస్తూ, మనుష్యేంద్ర, నరశ్రేష్ఠుడైనటువంటి ఓ రామచంద్ర పురుషోత్తమ, తవ పరదారాభిలాష, నీకు పరదారాభిలాష అంటే ఇతర స్త్రీలను వాంఛించేటటువంటి అటువంటి బుద్ధి నాస్తి కదాచన, ఎప్పుడూ కూడా లేనే లేదు. కదాచన అంటే ఏదో బలహీనమైనటువంటి క్షణంలో ఉన్నది కానివ్వండి, సామాన్యంగా చాలా గొప్పవాడు, ఇటువంటి మాటలు ఏమీ లేవు. అది ఎటువంటి క్షణమైనా, ఎటువంటి ఆపత్కరమైన క్షణమైనా, ఎటువంటి సమయమైనప్పటికీ కూడా రాముడికి అటువంటి కోరిక, అభిలాష అనేది, పరదారాభిలాష లేనే లేదు, నాభూత్ లేదు. క్వచిత్ మనసాపి న విద్యతే. అసలు పోని ఒకవేళ అటువంటి అభిలాష ఉన్నప్పటికీ లోకం ఏదైనా అనుకుంటుందేమో అనే ఉద్దేశంతో ఆ విధంగా ప్రవృత్తి జరగటం లేదు కదా అని అనుకోవచ్చునేమోనని ఈ విషయంలో కూడా సీతాదేవి అంటున్నది. పరదారాగమనం యందు, ఆ పొందు యందు ప్రవృత్తి మాత్రమే కాదు, అసలు ఆ విషయంలో నీకు మనసులో ఆలోచన కూడా లేనే లేదు అనే విషయాన్ని సీతాదేవి చాలా దృఢంగా చెబుతున్నది. భర్త మీద భార్యకు ఇంతటి విశ్వాసం కలుగుతున్నది అంటే అంతకు మించినటువంటి బలము భర్తకి ఇంకేముంటుంది? ఆ విధంగా భార్య అంతటి విశ్వాసాన్ని కలిగి ఉండే విధంగా భర్త ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే మరి ఆ దాంపత్యం యొక్క అన్యోన్యత, ఆ దాంపత్యం యొక్క గొప్పతనం ఎంతని చెప్పగలము? చూడండి, సీతాదేవి ఎంత గొప్పగా దృఢంగా నిశ్చయ బుద్ధితో అంటూ ఉన్నదో. నీకు
ఇతర స్త్రీల యందు పొందు కాదు, అసలు ఆ పొందుని పొందేటటువంటి ఆలోచన కూడా మనస్సులో కూడా లేనే లేదు. మనసు క్వచితపిన నవిద్యతే, ఏనాడు కూడా ఎప్పుడూ కూడా నీ ఎందటువంటి బుద్ధే లేదు రామచంద్ర. మరి రామచంద్రుడికి పరాయి స్త్రీల యందు వ్యామోహం అనేది ఎందుకు లేదు, అందులో ఉన్న విశేషమైనటువంటి కారణం ఏమిటి అలా లేకపోవటానికి అనేదానికి కూడా సీతాదేవి ఇక్కడ కారణం చెబుతూ, స్వదార నిరతస్త్వంచ నిత్యమేవ నృపాత్మజ ధర్మిష్ట సత్యసంధశ్చ పితుర్నిర్దేశకారక. రామచంద్ర, నీవు స్వదార నిరత అంటే చాలా కారణాలు చెబుతూ ఉన్నది. రాముడికి పరదారాభిలాష లేకపోవడానికి కారణములు చెబుతూ, నృపాత్మజ ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి ఓ రామచంద్ర, త్వం నిత్యమేవా, నువ్వు ఎప్పుడూ కూడా, నిత్యముగా అంటే ఒకప్పుడు అని కాదు, ఎల్లప్పుడూ కూడా స్వదార నిరత, నీ భార్య యందే ఎక్కువ ఆసక్తి కలిగినటువంటి వాడివి. మరి భార్య యందు ఆసక్తి కలిగి ఆమె యందు ప్రేమ చూపించడానికే సమయం తక్కువ అనుకునే వాడికి ఇతరుల పరాయి స్త్రీల మీద అసలు బుద్ధి ఎందుకు వెళుతుంది? అంతే కదండి. మరి అందుకని ఇక్కడ ఏమంటున్నారు, సీతాదేవి అంటున్నది, స్వదార నిరత, నీ భార్య యందే మిక్కిలి ప్రేమాభిమానములు, ఆసక్తి, ఆనందము కలిగినటువంటి వాడివి. దానికే సమయం సరిపోదు అన్నట్టుగా అంత గొప్పగా భార్యను ప్రేమించేటటువంటి వాడివి నువ్వు. ధర్మిష్ట, గొప్ప ధర్మాత్ముడివి నీవు. అందువలనే ధర్మాత్ముడివి కాబట్టే సత్యసంధశ్చ, సత్యమైనటువంటి ప్రతిజ్ఞ కలిగిన వాడివి. ఏమిటా ప్రతిజ్ఞ అని అంటే, వివాహ సమయంలో వరుడి చేత ప్రతిజ్ఞ చేయిస్తారు. ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్య. త్రియాగుణ్య అంటే ఈ మూడు విషయములలో కూడా, ధర్మాన్ని ఆచరించే విషయంలో కానీ, ప్రయోజనమును పొందే విషయంలో కానీ, లేకపోతే కామం విషయంలో కానీ ఈమెను నీవు అతిక్రమించకూడదు అని చెబితే వరుడు నాతిచరామి అని ప్రతిజ్ఞ చేస్తాడు, ఒట్టు పెడతాడు. ఆ విధంగా మరి రామచంద్రమూర్తి దగ్గర కూడా జనక మహారాజు సీతాదేవిని సమర్పిస్తూ రామచంద్రుడితో అంటాడు కదా, ఇయం సీత మమసుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన అని చెప్పి, పతివ్రత మహాభాగ ఛాయే వానుగత సత ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపూతం జలం తదా అని చెప్పి అంటూ, ఈమె పతివ్రత అయ్యా, నిన్ను విడిచిపెట్టకుండా నీడలాగా నీతో ఉంటుంది. మరి ఇటువంటి ఆమెను నీవు కూడా విడవకుండా, ఈమెను అతిక్రమించకుండా ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి జనక మహారాజు మరి ఆ సందర్భంలో చెప్పారు కదా. వాటన్నిటికీ కూడా ప్రతిజ్ఞ చేసినట్లుగా రామచంద్రమూర్తి ఆయన అంగీకరించారు కదా. మరి ఆ విధంగా సత్యప్రతిజ్ఞ, సత్యసంధుడైనటువంటి రామచంద్రుడు ఆ వివాహ సమయంలో చేసినటువంటి బాసలను ఏనాడు కూడా మరువడు. ఇదే మనం కూడా తెలుసుకోవలసినటువంటిది. వివాహ సమయంలో ఏదో వేడుకగా చేసుకునేటువంటిది కాదు వివాహము. అందులో అనేకమైనటువంటి పరమార్థములన్నీ కూడా ఉన్నాయి. ఆ పరమార్థములన్నీ తెలుసుకుని చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి భాషలు ఇవన్నీ గుర్తుపెట్టుకుని జీవితాంతము గనక ఉండగలిగినట్లయితే, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని పోట్లాట్లు వచ్చినా, అభిప్రాయ భేదములు ఎన్ని వచ్చినప్పటికీ కూడా భార్యాభర్తలు విడిపోకుండా ఉండగలుగుతారు. ఆ పరిస్థితిని ఎదుర్కోగలుగుతారు. సంయమనాన్ని పాటించి అన్యోన్యతను పొందగలుగుతారు అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. మరి అందుకనే ఇక్కడ సత్యసంధ, నిజమైనటువంటి ప్రతిజ్ఞ కలిగిన వాడివి. ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట తప్పనటువంటి వాడివి నీవు. అంతేకాదు పితుః నిర్దేశకారక, తండ్రి యొక్క ఆజ్ఞను పరిపాలించేటటువంటి వాడివయ్యా రామచంద్ర నీవు. మరి తండ్రి మాట కోసము, తండ్రి గతించిన తర్వాత కూడా అదే మాటను పట్టుకుని నెరవేర్చేటటువంటి గొప్ప సత్యసంధుడమైనటువంటి వాడివి రామచంద్రుడివి నీవు. కావున నీవు అంటే ఇతర స్త్రీల మీద నీ మనస్సు వెళుతుంది అనే ఆలోచన నాకు లేదు, నీ మనస్సు వెళ్ళదు అన్నాడు. ఇందులో మరో విశేషం ఏమిటంటే, ఈ సందర్భంలో తండ్రి గురించి కూడా, దశరథుని గురించి కూడా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మనకు బాలకాండలో చివరి సర్గలో చెబుతారు,
ప్రియా రామస్య సీత దారా పితృకృత ఇతి అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి, రామచంద్రునికి సీతాదేవి అంటే అమితమైనటువంటి ప్రేమట. ఎందుకంత ప్రేమ అంటే తండ్రి కుదిర్చినటువంటి సంబంధం కాబట్టి అని అన్నారు. సీతాదేవి అంటే దశరథ మహారాజుకి ఎంతో ఆదరంట. మరి ఆ విధంగా తండ్రి యొక్క ఆదరణను పొందినటువంటిది, తండ్రికి చాలా ఇష్టమైనటువంటిది కావున సీతాదేవి. అందుకనే ఆ సీతాదేవి తన భార్య అయినటువంటి సీతాదేవి మీద రామచంద్రమూర్తికి చాలా ఎక్కువ ప్రేమ అనురాగము అని అన్నారు. కావున సీతాదేవి విషయంలో రాముడి యొక్క మనస్సు ఎల్లప్పుడూ కూడా అనురక్తమై ఉంటుంది. అది కూడా ఏమిటి, తనివి తీరనటువంటి అనురక్తితో ఉంటాడు. మరి ఆ విధంగా ఉన్నటువంటి వాడు అంటే ఇతర స్త్రీలను, పరాయి స్త్రీల విషయంలో అసలు ప్రవృత్తి కానీ ఆలోచన కానీ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఆ మాటనే సీతాదేవి ఇక్కడ చెబుతూ ఉన్నది. పితుః నిర్దేశకారక, తండ్రి యొక్క అనుజ్ఞను పాటించేవాడివి, తండ్రి మనస్సు నెరిగి తదనుగుణంగా ప్రవర్తించేటటువంటి నీవు పరాయి స్త్రీల మీద ఆలోచనను పొందవు అని అంటూ, మరి ఇక్కడ కామజమైనటువంటి వ్యసనములలో అసత్యము అనేది రాముడి దగ్గర లేనే లేదని చెప్పినది. అదేవిధంగా పరస్త్రీ వ్యామోహం అనేది లేనే లేదు అనే విషయాన్ని కూడా సీతాదేవి దృఢీకరించి చెప్పి, సత్యసంధ మహాభాగ శ్రీమన్ లక్ష్మణ పూర్వజ త్వయి సత్యంచ ధర్మశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితం. ఇంతకుముందు చెప్పినటువంటి విషయాన్ని దృఢంగా ప్రతిపాదిస్తూ ఈ మాట అంటూ ఉన్నది. శ్రీమన్, అంతులేనటువంటి గుణములు అనే ఐశ్వర్యం కలిగిన వాడా, సకల గుణాభిరాముడు, అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి ఓ రామచంద్ర, నీవు ఎటువంటి వాడి? లక్ష్మణ పూర్వజ, లక్ష్మణుని యొక్క అగ్రజుడివి అని చెప్పి అన్నది. ఎందుకు ఈ మాట అంటున్నది అంటే, సాధారణంగా వనవాసానికి బయలుదేరినటువంటి విషయంలో రాముడు తండ్రి ఆజ్ఞతోటి వనవాసానికి బయలుదేరాడండి. కానీ లక్ష్మణస్వామి అటువంటి ఆజ్ఞ లేకపోయినా, వనవాసం చేయవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా లక్ష్మణుడు కూడా రాముడితో బయలుదేరాడు. లక్ష్మణుడు చాలా గొప్పవాడు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ సీతాదేవి గుణములలో నీవు లక్ష్మణుడి కంటే గొప్పవాడివి అని చెబుతున్నది. ఎందుకు అంటే, లక్ష్మణుడికి అయోధ్యానగరంలో ఉన్నప్పటికీ లక్ష్మణుడు రాజు అయ్యేటటువంటి అవకాశం ఏమీ లేదు. కాబట్టి రాజ్యాన్ని వదులుకొని వచ్చాడు అనే మాటను లక్ష్మణుని విషయంలో చెప్పటానికి అవకాశం లేదు. అదేవిధంగా మరి రాముడు తనకు ప్రాప్తించవలసినటువంటి రాజ్యాన్ని తండ్రి కోసమని త్యాగం చేసి వచ్చినటువంటి వాడు అని చెప్పి, అలాగే లక్ష్మణుడు తన భార్య అయినటువంటి ఊర్మిళాదేవిని, ఆమెను ఊరడించి అయోధ్యానగరంలోనే ఉండే విధంగాను ఆయన అట్లా ఉంచి వచ్చేశాడు. మరి రామచంద్రమూర్తి సీతాదేవితో కలిసి అరణ్యవాసానికి వచ్చేశాడు. మరి లక్ష్మణుడిలో ఉన్నటువంటి గుణముల కంటే కూడా రాముడిలో ఆధిక్యం ఎక్కడా అని అంటే, రాజ్యమును పొందవలసినటువంటి వాడు రాజ్యాన్ని విడిచి వచ్చేయటము, అడవికి వస్తున్నటువంటి వాడై ఉండి కూడా మరి సీతాదేవిని తనతో పాటే తీసుకురావటము, తమకు దూరంగా ఉన్నటువంటి వాటి విషయంలో వైరాగ్యాన్ని కలిగి ఉండటం అనేది ఒక సామాన్యమైనటువంటి లక్షణమైతే, తమకు దగ్గరగా ఉన్నటువంటి వాటిని, తమకు ప్రాప్తించేటటువంటి వాటి విషయంలో కూడా వైరాగ్యాన్ని కలిగి ఉండటం అనేది మహాత్ముల యొక్క లక్షణం. ఆ విషయంలో రాముడు గొప్పవాడు అని చెబుతున్నారంటే ఏమిటి? తనకు ప్రాప్తించవలసినటువంటి రాజ్యాన్ని కూడా తాను కాదనుకున్నాడు. ఇది రాజ్యం విషయంలో గొప్పతనము. అయితే సీతాదేవి తనతో పాటు అడవిలో ఉన్నప్పటికీ కూడా ఆమె విషయంలో కూడా నిగ్రహంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఇది రెండవ విశేషము అని చెప్పి అన్నారు. ఇలాగా లక్ష్మణాగ్రజ అంటే నీవు లక్ష్మణుని మించినటువంటి గుణములు కలిగినటువంటి వాడివి, నీకు ప్రాప్తించినటువంటి రాజ్యాన్ని వదిలిపెట్టినటువంటి వాడివి, నీతో పాటు నేను అంటే సీతాదేవి రాముడితో పాటు ఉన్నప్పటికీ కూడా ఆమె విషయంలో కూడా చాలా నిగ్రహంతో ఉన్నటువంటి వాడివి, కావున నీవు గొప్పవాడివి అని చెప్పి అంటూ, త్వయి సత్యం ధర్మ ప్రతిష్ఠిత, త్వయి సత్యం ప్రతిష్ఠితం, నీయందు సత్యము పూర్తిగా ఉన్నది, త్వయి ధర్మ ప్రతిష్ఠిత, నీయందు ధర్మం కూడా పరిపూర్ణంగా ఉన్నది అని అన్నది.
ఇంతకు ముందు ఏదైనా లేదు అని అనుకున్నారా? ఇప్పుడు ఎందుకు ఈ మాట చెబుతున్నది అంటే ఇక్కడ సీతాదేవి మాటలో ఒక ఆంతర్యం విశేషం అనేది ఉన్నది. రామచంద్ర, ఇప్పుడు నీకు ధర్మ సంకటం వచ్చిందయ్యా అంటున్నది. ఎలా వచ్చిందండి అని అంటే, ఇక్కడ మహర్షులు అడిగినప్పుడు రాముడు ఏమని అన్నాడు? మీ మాట ప్రకారము నేను రాక్షసులను వధిస్తాను అని అన్నాడు. మరో మాట కూడా అన్నాడు, ఏమని? అసలు నేను ఇక్కడికి వచ్చింది రాక్షసులను వధించడానికే, లేకపోతే నా అరణ్యవాసమే వ్యర్థమైపోతుంది. ఈ విధంగా మీ మాట ప్రకారం రాక్షసులను వధించి నా అరణ్యవాసాన్ని సార్థకం చేసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చాడు. అది కనుక నిలబెట్టుకుంటే సత్యం నిలబడినట్లు అవుతుంది. మరి ధర్మం ఏమిటి అని అంటే, అకారణంగా ఇతరులను హింసించకూడదు అనేది ధర్మం ఇక్కడ. మరి రాముడు కనుక రాక్షసులతోటి అకారణంగా విరోధం పెట్టుకుని వారిని కనుక హింసించినట్లయితే ధర్మం తప్పినట్లవుతుంది. ఇప్పుడు ఏమైనది? మహర్షుల యొక్క మాట కోసమని చెప్పి రాక్షసులను వధించాడా? ఇక్కడ సత్యం నిలబడుతున్నది, కానీ అకారణంగా వారిని వధించినటువంటి అధర్మం వస్తున్న తద్వారా ధర్మం పడిపోతున్నది. పోనీ అకారణంగా వారిని వధించడం ఎందుకు అని చెప్పి ఆ ధర్మానికి కట్టుబడి ఉండి వాళ్ళని వధించలేదా? మహర్షులకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో వారిని వధిస్తానని చెప్పిన మాట, ఆ మాట తప్పినట్లు అవుతుంది. అప్పుడు సత్యానికి విఘాతం కలుగుతుంది. కానీ నీ యందు సత్యము ధర్మము ఇప్పటి వరకు పరిపూర్ణంగా ఉన్నాయి. ఇకపైన నువ్వేం చేయగలుగుతావు? మాట కోసమని చెప్పి వారిని వధించి అధర్మాన్ని మూటగట్టుకుంటావా? పోనీ వాళ్ళని వధించకుండా, ధర్మం కోసం వాళ్ళని వధించకుండా ఉండి అసత్యాన్ని మూటగట్టుకుంటావా? మరి దీంట్లో నువ్వేం చేయగలుగుతావు అని ప్రశ్నించే విధంగా ఇక్కడ ఏమంటున్నది? సత్యం చ ప్రతిష్ఠితం ధర్మశ్చ ప్రతిష్ఠిత. నీలో సత్యము ధర్మము రెండూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో నువ్వు ఎలా వ్యవహరిస్తావో చూస్తాను అంటే, చమత్కారంగా ఇటువంటి ధర్మ సంకట పరిస్థితుల్లో రాముడు ఎలా వ్యవహరిస్తాడనే విషయాన్ని ప్రశ్నార్థకంగాను కుతూహలంతో చూస్తున్నట్లుగా సీతాదేవి ఇలా అడుగుతూ ఉన్నదన్నమాట. అంతేకాదు ఇక్కడ మరో విశేషాన్ని కూడా చెబుతున్న, శ్రీమన్ అని చెప్పి అంటూ అంతులేని అవధులేనటువంటి అనంతమైన కళ్యాణ గుణములు కలిగిన వాడివి కావున నువ్వు ఏదో విధంగా తెలివిగా వ్యవహరించి తీరుతావు. అయితే ఇక్కడ రెండూ కూడా ధర్మములే. ఏవి రెండు? మహర్షుల యొక్క మాట పరిపాలించడము ధర్మమే, మరి రాక్షసులను వధించకుండా ఉండడము కూడా ఒక రకంగా ధర్మమే అవుతుంది. మరి ఈ రెండు ధర్మాల్లో ఇదేని పాటించాలి అంటే మనకు స్మృతులు ఇటువంటి ధర్మ సంకటంలో చెబుతున్నాయి. ఏదైతే అహింసతో కూడి ఉంటుందో అటువంటి ధర్మము గొప్పది అని చెప్పి అన్నారు. అంటే చూడండి, ఇక్కడ రెండూ ధర్మాలే అయినప్పటికీ కూడా అహింసతో కట్టుబడినటువంటి ధర్మము రెండింటిలో కూడా శ్రేష్టమైనది అనేది స్మృతులు తెలియజేస్తున్నాయి. కాబట్టి మహర్షుల యొక్క మాట వినడం అనే ధర్మంలో రాక్షసులను హింసించడం అనే ఆ హింస ఉన్నది. కానీ రాక్షసులను హింసించకుండా ఉండడంలో అహింస అనే ధర్మం అనేది ఉన్నది. కావున వారితో గొడవ పెట్టుకోవటం కంటే కూడా గొడవ పెట్టుకోకుండా ఉండటంలోనే ధర్మం అనేది ఉన్నది కదా అని సీతాదేవి యొక్క ఉద్దేశాన్ని చెబుతూ, అంటే హింసతో కూడినటువంటి ధర్మము, హింస లేనటువంటి ధర్మము, ఈ రెండింటిలో హింస లేనటువంటి ధర్మమే గొప్పది. కావున అనవసరంగా రాక్షసులతోటి విరోధం ఎందుకండి, వారిని వధించడం ఎందుకు అన్నట్లుగా సీతాదేవి తన ఉద్దేశ్యాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తూనే, త్వయి సత్యంచ ధర్మశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితం, అన్నీ నీ యందు ఉన్నాయ్యా, మరి నీదే నిర్ణయము అన్నట్లుగా చెబుతూ, తచ్చ సర్వం మహాబాహో శక్యం ధర్తుం జితేంద్రియై తవ వశ్యేంద్రియత్వంచ జానామి శుభదర్శన. రామచంద్ర, నీ యందు సకల గుణములు ఉన్నాయి అని, సత్యము ఉన్నది అని, పరదారాభిలాష లేదు అని, ఈ విధమైనటువంటి ధర్మములన్నీ నీ యందు ఉన్నాయనే విషయం నాకు తెలుసు అనే విషయం అంటూ, అనుభవ సిద్ధంగా నీకు ఎలా తెలుసు అని అంటే, అది నా అనుభవం, నాకు తెలుసని ఎలా చెబుతున్నా చూడండి. తత్సర్వంచ మహాబాహో, గొప్ప బాహుబల సంపన్నుడు అయినటువంటి ఓ రామచంద్ర, తత్సర్వంచ, ఇంతకుముందు నేను చెప్పినటువంటి సత్యము ధర్మము ఇంద్రియ నిగ్రహం మొదలైనటువంటి లక్షణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ యందు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎవరు కలిగి ఉండగలుగుతారో తెలుసా రామచంద్ర అని అంటూ, జితేంద్రియై ధర్తుం శక్యం, ఇంద్రియములను జయించినటువంటి యోగులు మాత్రమే ఈ విధంగా ఉండగలుగుతారు. వారే వీటినన్నిటినీ కూడా
సమానమైనటువంటి న్యాయంతో అన్నింటి యందు సమదృష్టితోటి సత్యమును ధర్మమును పరిపాలించగలిగిన వారు మహాయోగులు మాత్రమే, వారికే సాధ్యమైనది. కానీ తమ వశ్యేంద్రియత్వం జానామి, అటువంటి మునులకు యోగులకు సాధ్యమైనటువంటి సత్యధర్మములను సమానంగా పరిపాలించగలిగినటువంటి శక్తి సామర్థ్యము అవి నీవు కూడా ధరించి నీవు కూడా పరిపాలిస్తున్నావు. అది నీలాంటి వాడికి మాత్రమే సాధ్యమైనది. మరి ఇది ఆశ్చర్యం కదా. మహాయోగులకు మునులకు సాధ్యమయ్యేది రాజకుమారుడు అయినటువంటి నీకు ఎలా సాధ్యమైనదో అన్నట్లుగా చెబుతూ, మరి నాకు సాధ్యమైనది అని నీకు ఎలా తెలుసు సీత అని అంటావేమో, దానికి చెబుతున్నాడు ఏమని, నీ యొక్క రూపము నీ ప్రవర్తన వీటిని బట్టి నాకు తెలుస్తున్నది అని చెప్పి అంటున్నది. జానామి శుభదర్శన, శుభకరమైనటువంటి దర్శనాన్ని, శుభకరమైనటువంటి దివ్యమంగళ విగ్రహుడు అయినటువంటి నిన్ను చూస్తేనే నీవెటువంటి వాడివి అనే విషయం తెలుస్తున్నది. అందుకనే శుభదర్శన, శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహించేవో రామచంద్ర దివ్యమంగళ విగ్రహ, నిన్ను చూస్తేనే ఈ విషయం అంతా కూడా నాకు అర్థమవుతున్నది. ఇది స్వానుభవంతో నేను చెబుతున్నటువంటి మాటలు అన్నారు. అందుకనే అంటారు రూపమే వాస్యైతన్ మహిమానం యాచిష్టే, ఆయన యొక్క రూపమే ఆయన యొక్క మహిమను గుణములను కూడా తెలియజేస్తున్నాయట. మరి నీలో అంతటి యోగులకు ఉండే గుణములు ఎలా వచ్చాయో అంటున్నది. అదేమిటండి, అవతార పురుషుడు కదా, ఆయనలో ఆ గుణములు రావడంలో విశేషం ఏమున్నది అని అంటే, ఆయన అవతారాన్ని ఏ మహర్షిగానో అవతారం ఎత్తినట్లయితే మహర్షుల యొక్క స్వభావం అండి, వారికి ఆ నిగ్రహం అనేది ఉంటుంది, కావున ఉన్నది అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఒక మానవుడిలాగా, అందులోనూ పోనీ మహర్షులు కూడా మానవులే అనుకోవచ్చు, కానీ అందులో కూడా క్షత్రియ వంశంలో రాజుగా ఆయన జన్మించాడు. మరి రాజుగా ఉన్నటువంటి వాడు సందర్భానుగుణంగా కొన్ని చోట్ల సత్యమును ధర్మమును కూడా పక్కన పెట్టవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అందులో రజోగుణం అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. కానీ అటువంటి క్షత్రియుడి అయి ఉండి కూడా, ధనుర్బాణములు ధరించినటువంటి వాడివి, సర్వసమర్థుడి అయినటువంటి వాడి అయి ఉండి కూడా ఈ విధంగా సత్యమయందు ధర్మమయందు సమానమైనటువంటి దృష్టితోటి రెండింటినీ కూడా చక్కగా పరిపాలిస్తూ వినయశీలివై ఉన్నావు అంటే, మరి ఈ లక్షణము ఎలా నీవు పొందగలిగావు అది నాకు ఆశ్చర్యము. కానీ నీవు ఆ లక్షణములను పూర్తిగా కలిగి ఉన్నటువంటి వాడివి, అది నా స్వానుభవంతో నేను చెబుతున్నాను అని చెప్పి అంటూ, మరి ఇన్ని మాటలు చెప్పి వీటి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, నీ యందు అసత్యమాడేటువంటి లక్షణం కానీ పరస్త్రీల యందు వ్యామోహం కానీ ఈ రెండూ కూడా నీలో లేవు. నీవు సత్యసంధుడివి, స్వభార్యారతుడివి. కావున ఈ రెండు లక్షణములు, ఈ రెండు వ్యసనములు నీలో లేనే లేవు. అంటే ఈ రెండూ లేవు అంటే మూడవది ఉన్నది అనే విషయం చెప్పటానికి, అంటే మూడవది ప్రాప్తిస్తున్నదనే విషయాన్ని చెప్పడానికి ఉపక్రమిస్తూ, తృతీయం యదిదం రౌద్రం పరప్రాణాభిహింసనం నిర్వైరం క్రియతే మోహాత్ తచ్చతే సముపస్థితం. ఈ విధంగా అసత్య భాషణము, పరదార వాంఛ ఇవేమీ లేవు అని అంటూ నీకు మూడో వ్యసనం ఏదైతే ఉన్నదో ఆ మూడో వ్యసనం అనేది వచ్చి చేరుతున్నదయ్యా. మరి దానిని కూడా లేకుండా నువ్వు ఉన్నట్లయితే బాగుంటుంది కదా అని చెప్పి అంటూ, నిర్వైరం శత్రుత్వము లేకుండానే పరప్రాణ అభిహింసనం, ఇతరులను పరప్రాణులను వారిని హింసించడం ఏదైతే ఉన్నదో ఇది మూడవ దోషం కదా, కామజమైనటువంటి వ్యసనము కదా. ఈ వ్యసనము ఎటువంటిది, రౌద్రం తృతీయం, రౌద్రమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటిది. ప్రమాదకరమైనటువంటి ఈ మూడో లక్షణం ఏదైతే ఉందో యత్ ఏదైతే ఉన్నదో ఇదం మోహాత్ పామరై క్రియతే. ఇటువంటి పని మోహంతో అజ్ఞానంతో పామరులు చేస్తూ ఉంటారు. కానీ అటువంటి పనే ఇప్పుడు నీకు కూడా చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కావున పామరులు చేసినట్లుగా నీవు చేయకూడదు కదా రామచంద్ర. ఏ విధంగా అయితే మొదటి రెండు దోషములు లేవో, ఈ మూడో దోషం ఏదైతే ఉన్నదో
నిర్వైరం హింసనం, వైరం శత్రుత్వం లేకుండా హింసించడం అనే ఈ లక్షణం, దీనిని కూడా నీవు విడిచిపెట్టినట్లయితే 3 వ్యసనములు నీలో లేనట్లవుతుంది. కావున ఈ విషయాన్ని విడిచిపెట్టవయ్యా. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఈ 3వ లక్షణం అకారణముగా శత్రుత్వం లేకుండా రాక్షసులను హింసించవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు నీకు వచ్చినది. తే సముపస్థితం, ఆ విషయం నీకు వచ్చిపడింది. మరి దానిని కూడా నీవు అతిక్రమించినట్లయితే, దానిని కూడా అధిగమించినట్లయితే నీలో ఏ దోషమో కూడా ఉండదు. కావున అకారణంగా రాక్షసులతోటి వైరము, శత్రుత్వము, వారిని హింసించడం అనేది వద్దు రామచంద్ర అని చెప్పటం సీతాదేవి యొక్క ఉద్దేశ్యము. ఆ మాటనే ప్రతిపాదిస్తూ ఉన్నది. మరి సీతాదేవి చెప్పినటువంటి మాటలకు రామచంద్రమూర్తి ఎలా సమాధానం చెప్పాడు? అసలు సీతాదేవి ఆ రాక్షసులను హింసించడము అనేది అధర్మం అనే విషయాన్ని ఎలా ప్రతిపాదిస్తున్నది అనే విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తవ నాస్తి మనుష్యేంద్ర నచా భూతే కదాచన మనస్యపి తథా రామ నచైతద్విద్యతే క్వచిత్ స్వదారనిరతస్త్వంచ నిత్యమేవ నృపాత్మజ ధర్మిష్ఠః సత్యసంధశ్చ పితుర్నిర్దేశకారకః సత్యసంధ మహాభాగ శ్రీమన్లక్ష్మణపూర్వజ త్వయి సత్యంచ ధర్మశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితం తచ్చ సర్వం మహాబాహో శక్యం ధర్తుం జితేంద్రియైః తవ వశ్యేంద్రియత్వంచ జానామి శుభదర్శన తృతీయం యదిదం రౌద్రం పరప్రాణాభిహింసనం నిర్వైరం క్రియతే మోహాత్ తచ్చతే సముపస్థితం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 9వ సర్గే 5 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Namo